వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ విద్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ వచ్చింది. ఇన్ఫోసిస్ నుంచి ఒక బంపర్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారని చెప్పచ్చు అనమాట. మనకైతే ఫ్రీ కోర్సెస్ వీళ్ళైతే లాంచ్ చేస్తారు. సో అది కూడా టాప్ టెక్నాలజీస్ అండ్ టాప్ స్కిల్స్ నేర్పించడం కోసం. సో వీళ్ళేంటంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేసి ఒక ఇనిషియేటివ్ అన్నమాట ఇది. సో ప్రజెంట్ యూత్కి డిఫరెంట్ కోర్సెస్ మీద డిఫరెంట్ టెక్నాలజీస్ మీద సో మనకి వీళ్ళైతే ఫ్రీ కోర్స్ సర్టిఫికేషన్ కోర్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఎస్పెషల్లీ ఈ రోజు చూసుకుంటే మనకి ఇన్ఫోసిస్ నుంచి ఒక యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ వీళ్ళైతే లాంచ్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రాంలో మనకి సో అరౌండ్ 7 కోర్సెస్ వీళ్ళైతే సర్టిఫికేషన్ కోర్స్ మనకైతే ఇస్తున్నారు అనమాట. ఓకే, ఆ కోర్సెస్ కూడా చూస్తే మనకి పైథాన్ మీద ఉంది, జావా మీద ఉంది, బ్యాంకింగ్ సెక్టార్ మీద ఉంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అంటాం కదా, ఐఓటీ మీద ఉంది, రీటైల్ మీద ఉంది, నెక్స్ట్ క్యాపిటల్ మార్కెటింగ్ మీద ఉంది, హెల్త్ కేర్ మీద కూడా ఉంది. ఓకే, సో చూసారు టోటల్గా 7 మనకి సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే సో మీకు ఆ లాంగ్వేజెస్ కావస్తే పైథాన్ జావా తీసుకుంటారు, బిజినెస్ వాళ్ళకి, హెల్త్ కేర్ వాళ్ళకి, మార్కెటింగ్ వాళ్ళకి అందరికీ ఉన్నాయి కాబట్టి బేస్డ్ ఆన్ దాట్ సో మీరు ఆ యొక్క పర్టికులర్ స్లాట్ చూస్ చేసుకుని బ్రహ్మాండంగా అయితే సో ఈ యొక్క కోర్స్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు సర్టిఫికేషన్ అయితే వస్తుంది మనకి. అది ఇన్ఫోసిస్ నుంచి డైరెక్ట్గా వస్తుంది మీ యొక్క నేమ్ తోటి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేసి బ్రహ్మాండంగా డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని చక్కగా అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క సర్టిఫికెట్ వెంటనే డౌన్లోడ్ అవ్వదు, నేను ముందుగా చెప్తున్నాను. వన్స్ మీ యొక్క కోర్సు 100% మీరైతే కంప్లీట్ చేయాలి, అంతే తప్పించి స్కిప్ చేసి మాత్రం కంప్లీట్ చేయకూడదు. ఎందుకంటే అది కూడా నేను ప్రిఫర్ చేయను. సో తప్పకుండా 100% మీరైతే కంప్లీట్ చేస్తారంటే ఈ కోర్స్ని తర్వాత 48 to 72 అవర్స్ తర్వాత మీ యొక్క డాష్ బోర్డ్లో యాక్టివేట్ అయి ఉంటుంది ఆ యొక్క సర్టిఫికేట్. అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంతే తప్పించి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవ్వట్లేదు బ్రో అని కింద కామెంట్ చేయొద్దు. ఓకే, సో నేను ఆల్రెడీ క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్నాను. సో చెక్ చేసుకున్న తర్వాత సో టోటల్ ఇన్ఫర్మేషన్లో మనకి క్లియర్ కట్గా మెన్షన్ కూడా చేశారు వాళ్ళు. ఓకే, సో ఎందుకంటే నేను క్లియర్గా వాళ్ళకి ఒక మెయిల్ చేశాను అనమాట. సో నేను ఒక కోర్స్ కంప్లీట్ చేశాను, ఒక కోర్స్కి వెంటనే నాకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవ్వలేదు. సో వాళ్ళకి మెయిల్ చేసినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే 48 to 72 అవర్స్లో ఎస్ మనకైతే డాష్ బోర్డ్లోని సో యాక్టివేట్ అయి ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి. ఓకే, సో గైస్ ఇప్పుడు ఈ యొక్క కోర్స్కి అసలు ఎలా ఎన్రోల్ అవ్వాలి అన్ని కూడా క్లియర్గా చూసేద్దామా. బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కిందకి ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గైస్ ఈ యొక్క కోర్సెస్ స్టూడెంట్స్ అయినా, జాబ్ సీకర్ అయినా, కెరీర్ గ్యాప్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, వాట్ ఎవర్ స్కిల్ పెంచుకుందాం అనుకున్న ప్రతి క్యాండిడేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డోంట్ వరీ. ఓకే, సింపుల్గా జీమెయిల్ ఉంటే చాలు, లాగిన్ అయిపోయి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. గైస్ అప్లికేషన్ ప్రొసీజర్ మాత్రం తప్పకుండా క్లియర్గా చూడండి, ఎందుకంటే కొంతమందికి కన్ఫ్యూజన్ వస్తుంది అందుకోసం అన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ ఆ యొక్క లింక్ మీకు ఇచ్చేసిన వెంటనే మీకు VIDHEY పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చానమాట. అంటే అసలు ఈ యొక్క కోర్స్ అసలు ఏంటి అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ చెక్ చేసుకోండి, ఎలిజిబిలిటీ అన్ని చెక్ చేసుకోండి. కిందకి వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్లో అప్లై లింక్ కనిపిస్తుంది అనమాట. ఆ అప్లై లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క స్క్రీన్ అయితే వచ్చేస్తారు. మీకు చూడండి ఒకసారి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని మీకు అయితే కనిపిస్తుంది కదా, ఇలా అయితే కనిపిస్తుంది. సో కన్ఫ్యూజ్ పడకండి. సో ఇందులో ఎక్కడ ఉన్నాయి కోర్సెస్ అనేసి ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. గమనించండి, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాను చూడండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఏమీ అవసరం లేదు, కింద గూగుల్ ఉంది కదా, గూగుల్ మీద క్లిక్ చేసి ఒక జీమెయిల్ అకౌంట్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అంతే, అంతకుమించి లేదు. ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది, నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలా చూసండి, మీకు మళ్ళీ కనిపించింది ఇక్కడ చాలా వరకు మనకు పైన డాష్ బోర్డ్ కనిపిస్తుంది చూస్తారా. ఇక్కడ పైన ఒక ఫ్రీడమ్ టు లెర్న్ అనేది సంథింగ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి పక్కన మనకు ఒక ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, ఏరో మార్క్ని మీరు అలా నెక్స్ట్ మీకు ఇచ్చేయండి. ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ సిరీస్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ క్లిక్ చేయండి అనమాట. ఓకే, సో ఇలాగే మీరు వెళ్ళాలి. ఇలా కాకుండా వేరేగా మీరు వెళ్ళి మీకు రావట్లేదు అనేసి మాత్రం కామెంట్ చేయొద్దు, ముందుగా చెప్తున్నాను. ఓకే, సో గైస్ ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ దాన్ని వచ్చిన మొత్తం అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద సర్టిఫికేషన్ అబౌట్, ఈ యొక్క సర్టిఫికేషన్ ఎందుకు, బెనిఫిట్స్ ఏంటి, అంతే కదా. ఆబ్వియస్గా మనకైతే మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది. అది కూడా ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ యొక్క ఎంప్లాయీస్ నుంచి డిజైన్ చేసిన కోర్సెస్ మాట. ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ సెషన్స్లో మనం ఓన్గా చేసుకోవచ్చు. సో మనకు మొబైల్ డివైస్లో కూడా చక్కగా అయితే చేసుకోవచ్చు. హౌ డూ యూ ఐ లైన్ అని ఇచ్చారు. సో మొత్తం చూజ్ ఏ యంగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఒక కోర్స్ మనం చూస్ చేసుకుంటాం, చేస్తాం, సర్టిఫికేషన్ అయితే మనకైతే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి కింద ఇచ్చారు మనకు పైథాన్ ప్రొఫెషనల్ కోర్స్ ఉంది, నెక్స్ట్ జావా ప్రొఫెషనల్ కోర్స్ ఉంది. ఆ కోర్స్ గురించి డీటెయిల్స్ కూడా కిందకి ఎనేబుల్ అవుతుంది, చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇది చూస్తే మనకి బ్యాంకింగ్ ఉంది, నెక్స్ట్ ఐఓటీ ఉంది, ఇక్కడ మనకి రీటైల్ ఉంది, నెక్స్ట్ క్యాపిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ హెల్త్ కేర్. ఓకే, సో ఇందులో నేను ఎగ్జాంపుల్ కోసం నేను పైథాన్ కోర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి
మనకైతే పైథాన్ గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాని పక్కనే ఇక్కడ ఒకటి వస్తుంది చూడండి, పైథాన్ యంగ్ ప్రొఫెషనల్ అనేసి దాని మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం చెక్ చేసుకోవచ్చు మీరు. ఓవర్ వ్యూ ఏంటి, కంటెంట్స్ ఏంటి, నెక్స్ట్ డిస్కషన్ ఫారమ్స్ ఏంటి అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం చెక్ చేసుకొని ఇక్కడ కంటెంట్లోని ఇలా కిందకి వెళ్తే మనం ఇలా డ్రాప్ డౌన్ కనుక వెళ్ళామంటే మొత్తం అసలు వీళ్ళు ఏవేవి నేర్పిస్తారనేసి మనకి టోటల్ కంటెంట్ అంతా కూడా మనకైతే కనిపిస్తుంది. మీరు చెక్ చేసుకోండి ఇలాగా. సో మ్యాక్సిమం మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉంటే చక్కగా అందులో చేసేసుకోవచ్చు మీరు. లేదు అనుకుంటే ఎస్ మీరైతే మొబైల్ ఫోన్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ కనిపిస్తుంది కదా, స్టార్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి వెంటనే స్టార్ట్ అయింది. సో మొత్తం అన్ని కూడా క్లియర్ కట్గా వీళ్ళైతే చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ మీద మనం అయితే క్లిక్ చేసుకొని సో అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు మొత్తం అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మొత్తం చూసారా మనకి అంతా కూడా గ్రాఫిక్స్ వైజ్ మొత్తం యానిమేషన్ వైజ్ మనకైతే వీళ్ళైతే డిజైన్ అయితే చేశారు. ఈవెన్ వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా మనకైతే చెప్తారన్నమాట క్లియర్ కట్గా మొత్తం అప్లికేషన్స్ ఏంటి అన్ని కూడా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని కూడా ఇచ్చారు. సో ఒక క్వశ్చన్స్ ఉంటాయి మనకి, ఆ యొక్క క్విజ్ అనొచ్చు. ఆ క్విజ్ మనం స్టార్ట్ చేసుకొని కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ క్విజ్ కంప్లీట్ చేసిన తర్వాత మన యొక్క డాష్ బోర్డ్ ఇక్కడ చూడండి, పైన మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో మనకి ఇది మన డాష్ బోర్డ్ అనమాట. సో ఇందులో అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ కూడా మనకైతే ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. ఆ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నావిగేట్ అవుతుంది. సో అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్పాను కదా 48 to 72 అవర్స్ తర్వాత సర్టిఫికేట్ అయితే యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకోండి. బట్ 100% అయితే కంప్లీట్ చేయాలి, మీరు అది మాత్రం గమనించండి. ఓకే రైట్. సో కంప్లీట్ చేస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇలా మీకు డెడికేటెడ్గా ఏమైనా పర్టికులర్ కోర్స్ మీద మీకు ఏమైనా సర్టిఫికేషన్ కోర్స్ కావాలి కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేద్దాం. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్.